వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదైతే పొత్తులకు సంబంధించిన చర్చ ఒక కొలిక్కొచ్చిందని చెప్పుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల వ్యవహారం, సీట్ల పంపకం కూడా ఒక కొలిక్కొచ్చింది. అంటే జనసేన, బీజేపీ కలిపి 31 అసెంబ్లీ సీట్లు, 8 ఎంపీ సీట్లు ఖరారు చేసుకున్నారు. బీజేపీ 10 అసెంబ్లీ సీట్లు, 6 లోక్సభ అయితే జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలినవన్నీ కూడా అంటే మిగిలిన లోక్సభ స్థానాలు, మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తోంది. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని జాతీయ అంశాలకు సంబంధించి అటు తెలంగాణ రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎస్, గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. అరవింద్ గారు, ఏదైతే మనం గత అనేక రోజులుగా ఈ షోలో కూడా మాట్లాడుకుంటున్నాం, ఎంత త్వరగా ఇది కంక్లూడ్ అయితే ఆ పార్టీలకి అంత మంచిది, ఇంకా లేట్ చేస్తున్నారు. మొత్తానికి ఒక కొలిక్ అయితే వచ్చింది సీట్ల పంపకం విషయంలో. సీట్ల పంపకం కొలిక్ వచ్చింది, నెంబర్ కొలిక్ వచ్చింది. ఇంకా కొంచెం చిన్న వివాదాలు సీట్ల ఎంపిక విషయంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే 10 ఎమ్మెల్యే స్థానాల్లో 6 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతోంది. అదే సందర్భంలో 21 ఎమ్మెల్యే స్థానాల్లో 2 ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేయబోతుంది. ఈ ప్రధానంగా ఈ 31+8 ఈ కేటగరైజేషన్ చూస్తే ఎంపీ సీట్లు 6 ఎంపీ సీట్లలో పోటీ చేయడం ద్వారా వాళ్ళ ఎంపీ స్థానాలు పెంచుకుని, అంటే పార్లమెంట్లో ఎక్కువ ఎంపీ స్థానాలు కావాలన్న బీజేపీ యొక్క టార్గెట్ ఉంది. 370 బీజేపీకి, 400 పైన మొత్తం ఎన్డీఏకి. ఈ టాస్క్కి ఈజీగా రీచ్ అవుతాం అనేది బీజేపీ యొక్క ఆలోచన. అయితే అదే సందర్భంలో బీజేపీ తరఫున అభ్యర్థులకు కూడా కొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి, సీట్లు కూడా కొన్ని ప్రచారంలో ఉన్నాయి. రాయలసీమకు చెందినటువంటి సీఎం రమేష్ని తీసుకెళ్లి అనకాపల్లి నుంచి పోటీ చేయించబోతున్నారంటూ ఒక ఊహాగానం ఉంది. అదే సందర్భంలో గతంలో వైజాగ్ ఎంపీగా ఉన్నటువంటి పురంధరేశ్వరి, కాంగ్రెస్ తరఫున వైజాగ్ ఎంపీగా 2 సార్లు గెలిచినటువంటి పురంధరేశ్వరి ఈసారి రాజమండ్రి నుంచి పోటీ చేయబోతున్నారంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల అంశాలు. అదే సందర్భంలో మన అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా కొంత చర్చ, కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, జనసేనకి ఇచ్చిన 2 పార్లమెంటు స్థానాల్లో ఒక దాంట్లోంచి సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు పోటీ చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారంటూ కొంత ఊహాగానాలు ఉన్నాయి. అది కూడా కాకినాడ సీటు విషయంలోనే, కాకినాడ సీటు అని పోటీ చేయబోతున్నారంటూ ఊహాగానాలు ఉన్నాయి. అయితే 145 స్థానాలు ఆల్రెడీ తెలుగుదేశం ముందే డిసైడ్ అయింది. అయితే ఒక సీట్ని త్యాగం చేసింది, ఒక సీటుని జనసేన త్యాగం చేసింది తమ మిత్రపక్షం అయినటువంటి బీజేపీ కోసం. అంటే తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ హీట్ కంటే ఇప్పుడు ఆంధ్రాలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. తెలంగాణలో 2 జాతీయ పార్టీల మధ్య ప్రధాన పోటీగా క్లారిటీ వచ్చేసినప్పటికీ అక్కడ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ ఏమో కమ్యూనిస్టులతో కలిసి పొత్తులో ఉంది, రెండో పక్కన జగన్ సొంతంగా ఎవరితో పొత్తులో లేకుండా వెళ్తున్నారు, సింగిల్గానే వెళ్తున్నారు. ఇక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతోటి ఎన్డీఏ కూటమి ఉంది. ఎన్డీఏ, యూపీఏ అండ్ మూడవ పక్షంగా ఈరోజు జగన్ ఉన్నారు. గతంలో జగన్ మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఆయన ఎన్డీఏకి కనిపించని మిత్రపక్షం అంటూ, అది కూడా ఉంది. కాబట్టి మొత్తం మీద ఎవరు గెలిచినా అది ఎన్డీఏ రాష్ట్రంగానే. జనసేన విషయంలోనే ఆ సొంత పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారనేటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు 24 సీట్లకే పరిమితం అయ్యారని దానిపైన విమర్శ ఉంటే, ఈరోజు మొత్తం పూర్తయ్యేసరికి 21కే పడిపోయారు, ఇంకా 3 సీట్లు తగ్గిపోయాయి. ఏంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సమర్థించుకుంటారు? అంటే పవన్ కళ్యాణ్, నేను గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో నాన్ జగన్ పార్టీ రావాల్సిన అవసరాన్ని, జగన్ అధికారంలో దిగిపోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. ఆయన ఫోకస్ పాయింట్ ఏంటి, ఆయన మెయిన్ పాయింట్ ఏంటి? జగన్ని అధికారంలోంచి దించేయటం. జగన్ అధికారంలో ఉంటే రాష్ట్రానికి నష్టం, తమ సామాజిక వర్గానికి నష్టం, మొత్తం ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి నష్టం అనేది ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ప్రజలకి నష్టం, రకరకాల నష్టాలను చూపిస్తున్నారు, వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు అంటే ఆయన గతంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు. తీవ్రమైనటువంటి విమర్శల స్థాయి దాటి తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటిలో క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే, బీజేపీని ఒప్పించడానికి, బీజేపీని కలిసి రావడానికి ఆయన చాలా కష్టపడినటువంటి పరిస్థితి. ఆయన స్వయంగా చెప్పారు, బీజేపీ నాయకులు నన్ను తిట్టారు,
ఎందుకు అంత ఒత్తిడి చేస్తున్నావు తెలుగుదేశంతో వెళ్ళాలి అని చెప్పి. అంటే పొత్తు యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా ఆయన రెండు పార్టీలని సమన్వయపరచడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. కానీ ఇక్కడ సొంత క్యాడర్కి నష్టం కావచ్చు, లేకపోతే సొంత కార్యకర్తలు అసంతృప్తిగా ఉండడం కావచ్చు. ఇప్పుడు పొత్తు విషయంలో మనం మొదటి నుంచి మాట్లాడుతున్న విషయమే, పొత్తు ముందుకు వచ్చేటప్పుడు పొత్తు యొక్క ప్రస్తావనలు, పొత్తు యొక్క ప్రక్రియ మొదలయ్యేటప్పుడు ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఆ త్యాగం ఎవరు చేస్తున్నారు? కొన్ని చోట్ల తెలుగుదేశం చేస్తుంది, కొన్ని చోట్ల జనసేన చేస్తుంది, మరి కొన్ని చోట్ల బీజేపీ దీనివల్ల లబ్ధి పొందుతుంది. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే 6 ఎంపీ సీట్లు పోటీ చేయడానికి ఒక టాస్క్ని బీజేపీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది. ఈరోజు వాళ్ళ 370 టార్గెట్కి ఇంకా మార్గం సులువు చేసుకుంటున్నట్టుగానే భావించాలి. దేశవ్యాప్తంగా ఎన్డీఏని విస్తృతపరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇక్కడ కూడా ఎన్డీఏను విస్తృతపరిచే క్రమంలో కానీ మరొక అంశం ఏంటంటే, లేకపోతే మరికొంతమంది భావించేది ఏంటంటే, బీజేపీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ వైసీపీకి కొంత కేక్ వాక్ గానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇప్పటి వరకు బలంగా లేదా, టీడీపీ జనసేన పోటీ చేస్తే వేరే విషయం. కానీ బీజేపీ ఇక్కడ అభ్యర్థులకు కూడా చూడాలి. అభ్యర్థుల కారణంగానే ఆ చర్చ ఉండింది మొదటి నుంచి. అయితే ఇప్పుడు ఒకవేళ నిజంగానే మనం ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నట్లుగా రాజమండ్రి నుంచి పురంధరేశ్వరే పోటీ చేస్తే తెలుగుదేశం వర్గాలు మొత్తం తెలుగుదేశం యొక్క ఓటు బ్యాంక్ అంతా పురంధరేశ్వరికి టర్న్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అనకాపల్లి నుంచి నిజంగానే అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర అనేది ఖచ్చితంగా ఇవాళకి తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి పట్టున్నటువంటి ప్రాంతాలు. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకుందాం, మొత్తం నెగటివ్ వేవ్ ఉంటే విశాఖపట్నం 4 సీట్లు తెలుగుదేశం గెలిచినటువంటి పరిస్థితి. మొత్తం 175లో 23 సీట్లకు పరిమితం అయితే విశాఖపట్నం జిల్లాలోనే 4 సీట్లు, అది విశాఖపట్నం సిటీలో ఉన్నటువంటి 4 సీట్లు తెలుగుదేశం గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పాజిటివ్ వేవ్ ఉంది. రెండోది, ఇక్కడ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో నార్త్ ఇండియన్ ఓట్ బ్యాంకు బాగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. షిప్పింగ్ కార్పొరేషన్ ఉంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది, మన హెచ్పిసిఎల్ ఉంది, హార్బర్ ఉంది, పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఉంది, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఉంది, షిప్పింగ్ కార్పొరేషన్ ఉంది. అంటే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో సెయిల్ ఉంది. ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ఉద్యోగులుగా వచ్చినటువంటి వాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున నార్త్ ఇండియన్స్ ఉన్నారు. ఆ నార్త్ ఇండియన్స్లో బీజేపీకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది అనేది ఒక, మీరు మర్చిపోవద్దు, 2014 ఎన్నికల్లో కూడా విశాఖపట్నం స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ఖమ్మంపాటి హరిబాబు, ఇప్పుడు ఆయన గవర్నర్గా ఉన్నారు, ఆయన గెలిచారు. ఈరోజు అనకాపల్లిలో కూడా అదే ప్రభావం ఉంటుంది అనేది భావిస్తున్నారు. సో ఇట్లాంటి చోట్ల అదేమి కేక్ వాక్ కాదు, ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులకి ప్లస్ అవుతుంది. సో ఓవరాల్గా చూస్తే అభ్యర్థి యొక్క క్యాలిబర్ కానీ, అంటే ఇప్పటి వరకు అనకాపల్లి పేరు సీఎం రమేష్ పేరు వినిపిస్తోంది కాబట్టి మనం ఈ రకంగా మాట్లాడుతున్నాం. రెండోది, విశాఖపట్నం నుంచి మొదటి నుంచి జీవీఎల్ నరసింహారావు అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. ఆయన నిన్న ఒకటి ట్వీట్ కూడా చేశారు, నేను మీతోటే ఉంటాను, మనం కలిసి వెళ్తున్నాము అని. అంటే దాని ఉద్దేశం కూడా ఆయన ఈ 6 ఒక స్థానాన్ని ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో పొత్తులు అయితే ఇట్లా ఉన్నాయి. పొత్తులకు సంబంధించిన ఫలితాలు ఎట్లా ఉంటాయి, పొత్తులకు సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయంటే 15వ తారీఖు మోడీ సభ ఉంది, 17వ తారీఖు ఎన్డీఏ సభ ఉంది. ఎన్డీఏ సభ 3 పార్టీలు కలిసి చిలకలూరుపేట నిర్వహిస్తున్న సభకి మోడీ వస్తున్నారు. అది కూడా నిన్న కన్ఫర్మేషన్ వచ్చింది. మనం గత 2 రోజులుగా మాట్లాడుకున్నట్లుగా చాలా రోజుల తర్వాత మోడీ చంద్రబాబు కలిసి ఒక బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఒకే వేదికను పంచుకోబోతున్నారు. 2014 ఎన్నికల తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒకే వేదికను పంచుకో బహిరంగ వేదిక అయితే ఇదే దాదాపుగా ఇదే అని భావించాలి. ఈ ముగ్గురు కలిసి పోటీ ప్రచారం చేసినటువంటి సభలు 2014 తర్వాత ఇదే సభ. ఏదైతే దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ లేకపోతే మోదీ చరిష్మా ఒకటి నడుస్తుందో అది ఏపీలో ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది పార్టీలకి? మోడీ చరిష్మా ఉపయోగపడుతుందని ఈ పార్టీలు భావిస్తున్నాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు, ఓటు బ్యాంకు, ఇతర కారణాలు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ప్రభావం ఇవన్నీ కూడా చూపిస్తాయి. కానీ మోడీ ప్రభావం ప్రధానంగా ఉన్నటువంటి 25 నియోజకవర్గాల్లో విశాఖపట్నం, అనకాపల్లి ఇట్లాంటి చోట్ల, అదే సందర్భంలో కొన్ని చోట్ల అర్బన్ నియోజకవర్గాల్లో కూడా బాగా గట్టిగా ప్రభావం అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏమవుతుందో ఏంటో అనేది మనం అంటే
ఎన్నికల ప్రచారం, మోడీ ప్రచార సభ తర్వాత వచ్చేటటువంటి మార్పులు, వీటన్నిటిని చూడాలి. పరిశీలించే క్రమంలో మన పనే అది కదా. మన అబ్జర్వేషన్, మన క్లోజ్ అబ్జర్వేషన్ సభ తర్వాత కూడా అసలు పాలిటిక్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా మారే అవకాశం కూడా ఉంది. ఇక తెలంగాణ విషయాన్ని చూసుకున్నట్లయితే ఈరోజు కేబినెట్ భేటీ ఉండబోతోంది. ముఖ్యంగా దాంతోపాటు మధ్యాహ్నం 12 గంటలకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన 0 వడ్డీ రుణాలకు అంటే 0 వడ్డీ రుణాలకు సంబంధించి ఆ నిధుల కేటాయింపు కూడా ఉండబోతోంది అనేటువంటి ఒక విషయం కూడా తెలుస్తోంది. దీంతోపాటు నారాయణ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలపబోతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తంగా కేబినెట్ లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి సంబంధించింది. దాన్ని ఇప్పటికే శంకుస్థాపన చేశారు, మంత్రులందరూ వెళ్ళారు, బాగా పెద్ద ఈవెంట్ లాగా చేశారు. అయితే నారాయణపేట ఎత్తిపోతల పథకం విషయంలో కొంత డిజైన్ మార్పు చేశారు. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే, అంటే కాళేశ్వరం వివాదం తర్వాత ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే డిపిఆర్లు, డిజైన్లు, కాస్ట్ బెనిఫిట్ రేషియోలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాళేశ్వరం పెద్ద వివాదం అయిన తర్వాత ప్రతి వ్యక్తి, తెలంగాణలో ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈ ఇరిగేషన్ పట్ల, ఇరిగేషన్ డిపిఆర్ల పట్ల అంతకుముందు నాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అర్థమయ్యేది కూడా కాదు జనానికి. ఇప్పుడు నేను కాస్ట్ బెనిఫిట్ రేషియో అని ఒక 10 ఏళ్ల క్రితం రాసినప్పుడు కొంతమంది మిత్రులు అసలు అంత అద్భుతమైన ప్రాజెక్టులో నీకు ఈ లోపాలు ఎట్లా కనపడ్డాయని అడిగారు. అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో అనే పాయింట్ని మొదట తెలంగాణ సమాజంలో విస్తృతంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ మాట్లాడినప్పుడు జయప్రకాష్ నారాయణ తెలంగాణ సమాజంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా కేసీఆర్ సపోర్టర్స్ బాగా ట్రోల్ చేశారు. కానీ ఈరోజు కాస్ట్ బెనిఫిట్ రేషియో చర్చ ముందుకు వచ్చింది కాబట్టి ప్రతిదీ ప్రస్తావనలోకి వస్తుంది. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ యొక్క డిపిఆర్ మారింది, డిజైన్ కూడా కొన్ని మార్పులు చేశారు. ఇది గతంలో ఉన్నటువంటి ప్రతిపాదనలు మార్పులు చేశారు కాబట్టి ఇప్పుడు మంత్రివర్గం దాన్ని పూర్తిగా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంకో 4-5 రోజుల్లో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు పథకాలకు సంబంధించినటువంటి ప్రాసెస్లు అంతా ఇనిషియేట్ చేస్తున్నారు. పాలమూరుకు సంబంధించి, అంటే ఉమ్మడి పాలమూరుకు సంబంధించి ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ఖచ్చితంగా ఈ 5 years టర్మ్లో కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ మీద పెట్టారు, దక్షిణ తెలంగాణ నిర్లక్ష్యం చేశారు అనేది కేసీఆర్ మీద ఉన్నటువంటి మరో విమర్శ. అందుకు నిదర్శనంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, అదే సందర్భంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రిపేర్లు కానీ, ప్రియదర్శి జూరాల రిపేరు అండ్ అప్గ్రేడేషన్ కానీ, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ విషయంలో రాయలసీమ పట్ల కొంచెం సానుకూలంగా ఉన్నారనే విషయం కానీ, ఇటువంటి అన్ని రకాల వివాదాలు కేసీఆర్ చుట్టూ తిరిగినాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాకి సంబంధించినటువంటి మంత్రి కూడా ఎప్పుడూ ఆ విషయాలు మాట్లాడలేదు, ఎమ్మెల్యేలు ఆ విషయాలు మాట్లాడలేదు, గత మంత్రి గత ఎమ్మెల్యేలు అనేది విమర్శ ఉంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ నియోజకవర్గం నుంచి, రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆ జిల్లాకు మహర్దశ పట్టేటటువంటి అవకాశం ఉంది. రెండోది, కాల్వకుర్తి ఎత్తిపోతల పథకం విషయంలో కేసీఆర్ నిర్లక్ష్యం మూలంగానే అక్కడ అంటే పంప్ హౌస్ మునిగిపోయింది అంటూ, ఆ పంప్ హౌస్ రెక్టిఫికేషన్ కూడా సరైనటువంటి సమయానికి జరగలేదంటూ విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొంచెం సీరియస్గానే ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. రైతు భరోసాకి కూడా ఈరోజు పూర్తి స్థాయిలో విధి విధానాలు రెడీ అవుతున్నాయి. ఈరోజు క్యాబినెట్లో అది కూడా దాని అవుట్కమ్లో అది కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. విజయ్, ఈ రుణాలకు సంబంధించి కూడా దాదాపు 0 వడ్డీ రుణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు దానికి సంబంధించిన నిధుల కేటాయింపులు కూడా, నిధుల కేటాయింపు, దానికి సంబంధించిన విధి విధానాలు ఇవన్నీ కూడా క్లారిటీ. అంటే ఇంకో 4 రోజుల్లో ఇటు ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది కాబట్టి తెలంగాణలో ఎలక్షన్లకి వెళ్లే ముందే కొన్ని ఇప్పుడు ప్రధానమైన హామీలో కొన్నిటినైనా అమలు చేశాము అని ఎలక్షన్స్ ఫేస్ చేయాలి అని కాంగ్రెస్ భావిస్తుంది. కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ని టార్గెట్ చేసి మరో 2 పార్టీలు, బీజేపీ కానీ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కానీ భావిస్తుంది. ఈ మొత్తం చర్చలో కీలకమైనటువంటి అంశం ఏంటి, ఉన్న వాటిని మేమేమి పలానా ఇనిషియేట్ చేసాం, పలానా ఆల్రెడీ అమల్లోకి తీసుకొచ్చామని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. మరోవైపు గృహలక్ష్మి అంటే ఇంటికి కరెంటు ఇచ్చేటటువంటి పథకం ప్రారంభమైంది, 200 యూనిట్ల కరెంటు పథకం ప్రారంభమైంది.
ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమైంది. ఆరోగ్యశ్రీ 500కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ స్లాబ్ని పెంచడం అయిపోయింది. 15 లక్షల ఇక వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని క్లెయిమ్ చేసుకొని కాంగ్రెస్ వెళ్ళాలనుకుంటుంది. ఈ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏటైతే ఆచరణలో రాలేదో ఇంకా వాటిని టార్గెట్ చేసుకొని బీజేపీ, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయి. ఈ మొత్తం చర్చలో సానుకూల అంశాలు ఇవి, ప్రతికూల అంశాలు అవి. కాబట్టి కాంగ్రెస్ తొందరపట్టడంలో తప్పలేదు. దాన్ని వాళ్ళు చేయకపోతే మేము దాన్ని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు క్వశ్చన్ చేస్తామని ప్రతిపక్ష ఇదంతా రాజకీయాల్లో వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇవే ప్రచారాస్త్రాలుగా మిగులుతాయి. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. ఏదైతే సిఏఏ అమల్లోకి రాబోతుందంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ విడుదల చేయడం 2014 డిసెంబర్లోనే పార్లమెంట్లో సిఏఏ చట్టానికి ఆమోదం లభించింది. అసలు ఏంటి సిఏఏ ఏంటి, దీని చుట్టుపక్కల జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటి? ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్లో హింసకు గురైనటువంటి వాళ్ళందరికీ 2014 ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఉండేది. దీనికి సంబంధించిన పూర్తి అంశం ఏంటి అసలు మొత్తంగా? అంటే ఇక్కడ సిఏఏ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. అంటే కాందిశీకులు, శరణార్థులని మన పౌరసత్వం ఇచ్చే క్రమంలో ఎందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ. ఇక్కడ నుంచి మొదలై సిఏఏకి సంబంధించిన అమలు విషయంలో చాలా 2019లో అమలైనటువంటి ఆమోదం పొందినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ గైడ్లైన్స్ ఇవ్వడానికి ఇంత ఎందుకు తీసుకున్నారు అంటే దీన్ని ఎలక్షన్స్లో ఒక అస్త్రంగా వాడుకోవటం కోసం, దాన్ని విజయంగా క్లెయిమ్ చేసుకోవటం కోసం. ఈ విజయంగా క్లెయిమ్ చేసుకునే క్రమంలో ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తాము దేశ ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చామో అదే సందర్భంలో తమకి పేటెంట్ ఉన్నటువంటి వస్తువులుగా అంశాలుగా ఏవైతే భావిస్తున్నామో వాటి విషయంలో చాలా కీలకంగా మేము ఈ అచీవ్మెంట్ చేసాం, మా ఐడియాలజీని మేము ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసామని కార్యకర్తలకు భరోసా ఇవ్వటం, మొత్తం దేశ ప్రజలకి భరోసా ఇవ్వటం, ఒక క్లారిటీ ఇవ్వటం, ఈ రెండింటి విషయంలోనే ఒక క్లారిటీగా ముందుకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిఐఏ అమలు ఇప్పుడు మొదలైంది. సిఐఏ అమలు అంటే మొదలవుతుందని గతంలోనే అమిత్ షా చెప్పారు. మన ఎకనామిక్ టైమ్స్ నిర్వహించినటువంటి కాంక్లేవ్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. 2 విషయాలు చెప్పారు. ఆ రోజు ఆయన మాట్లాడిన దాంట్లో 2 ముఖ్యమైనటువంటి విషయాలు. సిఐఏ ఎన్నికలకు ముందే అమలు చేస్తాం, రెండోది ఎన్డీఏకి సంబంధించినటువంటి దాన్ని విస్తృతపరుస్తున్నాం. ఎన్డీఏ విస్తృతపరిచేదానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉన్న లింక్ చూసాం, అది అయిపోయింది, అండ్ ఆర్ఎల్డీ వస్తోంది, అకాలీదళ్ వస్తోంది, మన బీజేడీని సఖ్యతగా ఉన్నాం, వీటన్నిటిని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది రెండోది పక్క నితీష్ కుమార్ వచ్చారు, ఇది దాని వ్యవహారం, అది అక్కడ రిజల్ట్ చూసాం. ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్లో వచ్చేసరికి ప్రధానంగా ఇది పరిస్థితి. కాబట్టి సిఐఏని ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలు సానుకూలంగా వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎంతవరకు ఎన్నికల్లో ఉపయోగపడుతుంది, దాన్ని మించిన బ్లాస్ట్ ఇంకోటనే వస్తుందా అనేది చూడాలి. ఉపయోగపడ్డా కానీ కొంత నార్త్ ఇండియన్ అవుట్ షేర్లో ఏమైనా మార్పులు జరగచ్చు, కానీ అది కూడా ఇప్పుడు మనం ఇప్పుడు ప్రిలిమినరీగా ఏం చెప్పలేము. అంటే ముస్లింలకు మాత్రమే, కాందిశీకుల్లో అదే సందర్భంలో శరణార్థుల్లో ముస్లింలకు మాత్రమే ఇవ్వము అనేటటువంటి విషయాన్ని, మతపరంగా చూసేటటువంటి ఈ అంశాన్ని అసలు భారతదేశం ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారనేది కూడా చూడాలి. వాళ్ళ కారణాలు వాళ్ళకున్నాయి, చుట్టుపక్కల ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, ఎక్కువగా వాళ్ళ వలసలే ఉంటున్నాయి, వాళ్ళు కొంత అదే సందర్భంలో భారతదేశం మతపరమైన టెర్రరిజానికి ఖచ్చితంగా బాధిత దేశం. అదే సందర్భంలో భారతదేశం ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా విస్తృతమైనటువంటి మత సామరస్యం ఉన్నటువంటి దేశం. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ వేర్ మీరు ప్రపంచంలో ఏ కరెన్సీ అయినా చూడండి, దాని మీద 1, 2 లాంగ్వేజెస్ ఉంటాయి. మన నోటు మీద 14, 15 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ. మనం అంటే నేను
ఈ భాష ప్రాతిపదిక విషయంలో కానీ మత ప్రాతిపదిక విషయంలో కానీ ప్రాంతాల మధ్య సమైక్యత విషయంలో కానీ అన్నిట్లోనూ ఒక యూనిటీ ఉంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని దానికి మళ్ళీ కొత్త అర్థం చెప్పొద్దు విజయ్. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇది దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పిరిట్ ఆఫ్ ఇండియా. సో ఈ విషయంలో కొంత విభేదాలు చర్చలు ఉన్నాయి. ఇక ఎన్నికల సమయంలో ఇప్పుడు దీన్ని ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. అయితే ఇది సానుకూలమైనటువంటి అంశంగా చూస్తే నెగటివ్ బాంబే ఉన్న పెళ్ళి. ఇప్పుడు 2023 ఎన్నికల్లో మేడిగడ్డ కుంగుబాటు అనేది ఒక బాంబే. కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడంలో దాని పాత్ర చాలా ఉంది. ఆ న్యూస్ కానీ ఆ వార్త కానీ కరెక్ట్గా అప్పుడే బయటకు వచ్చి అట్లాగే మోడీకి కూడా ఏమన్నా వస్తుందేమో చూడాలి. పోతే మరొక కీలక అంశం, సుప్రీంకోర్టులో ఎలక్టోరల్ బాండ్ల కేసుపై విచారణ చాలా బలంగా జరుగుతోంది. ఆ వివరాలు తెలిపేందుకు స్టేట్ బ్యాంక్ గడువు కోరింది. అయితే స్టేట్ బ్యాంక్ పైన కూడా ఇన్ని రోజులు ఏం చేస్తున్నారనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తింది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారన్న దగ్గర నుంచి కూడా కనీసం ఈ కేసు కూడా మీరు వేసింది ఒక అసిస్టెంట్ మేనేజర్ తోటి కేసు వేయిస్తారా అని కూడా ప్రశ్నించింది. అంటే ఈ మొత్తం విషయంలో ఇప్పుడు నేను ఇందాక ఏదైతే కేసీఆర్ మేడిగడ్డ బాంబు ఎట్లయితే కేసీఆర్కి నెగటివ్గా అయిందని చెప్పానో, ఒకవేళ అయితే మోడీ ప్రభుత్వానికి ఈ బాంబు కూడా నెగటివ్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీకి చాలా అనూహ్యమైనటువంటి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. 2017లో ఎలక్ట్రల్ బాండ్స్ని యాక్సెప్ట్ చేస్తూ చట్టం వచ్చింది. 2019 ఆ తర్వాత 20, 22, 23 ప్రతి సంవత్సరం కూడా చాలా అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రల్ బాండ్స్ని బీజేపీ క్లెయిమ్ చేసుకుంది. బీజేపీకే కాదు, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్కి కూడా, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కి కూడా బాగా హ్యూజ్గా ఒక్క సంవత్సరంలోనే 529 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చినాయి. 529 కోట్లు ఒక సంవత్సరంలో రావటం అనేది ఇది దాదాపు భారతదేశంలోనే సెకండ్ రిచెస్ట్ పార్టీగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మారడానికి. ఎలక్ట్రల్ బాండ్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చాయంటే అది కూడా ప్రశ్నార్థకం. అసలు సుప్రీంకోర్టు ఏదైతే అనుమానం వ్యక్తం చేసిందో ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ప్రాథమికంగా క్విడ్ ప్రోకో గురించి, క్విడ్ ప్రోకో ఒక పక్కన ఉంటే అసలు క్విడ్ ప్రోకోని కాకుండా బెదిరించి తీసుకున్నారంటూ కొన్ని అంటే రకరకాల భయాలు పెట్టి, ఇప్పుడు ఒక వ్యాపార సంస్థకి రకరకాల అనుమతులు అవసరం. ఈ అనుమతులని బూచిగా చూపించి, అనుమతులని అంటే కారణంగా చూపించి ఆ అనుమతులకు సంబంధించినటువంటి విషయాల్ని అంటే టెర్రరైజ్ చేసి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది పోలీస్ అధికారులు దీంట్లో పాత్రదారులు కలెక్షన్ విషయంలో అంటూ మరొక కీలకమైన ఆరోపణ ఉంది. ఇక కొంతమంది మాజీ మంత్రులకు సంబంధించి వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ని టార్గెట్ పెట్టి పనిచేయించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. ఇక ఇప్పుడు నిజంగానే ఎలక్ట్రల్ బాండ్స్ కనుక కుష్మాండం బద్దలైతే ప్రధానంగా అది ఇబ్బంది పడేది నెంబర్ 1 ఎలక్ట్రల్ బాండ్స్ క్లెయిమ్ చేసినటువంటి బీజేపీ కానీ, నెంబర్ 2 ఎలక్ట్రల్ బాండ్స్ క్లెయిమ్ చేసినటువంటి టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కానీ. ఇక్కడ ప్రధానంగా సుప్రీంకోర్టు నిన్న చాలా కీలకంగా చెప్పింది, అంటే 26 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు భారతదేశంలో ఎలక్ట్రల్ బాండ్స్ ప్రక్రియని మొత్తాన్ని మీకే అసర్టైన్ చేస్తూ ఆర్డర్స్ ఉన్నాయి. మొత్తం ఈ వ్యవహారాన్ని మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తే ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళ లిస్టు మా దగ్గర ఉంది, ఎలక్ట్రల్ బాండ్స్ క్లెయిమ్ చేసుకున్నటువంటి పార్టీల లిస్టు మా దగ్గర ఉంది. ఈ రెండు విడివిడిగా ఉన్నాయి. అంటే ఆ రెండు విడివిడిగా ఉంటే ఆ రెండింటినే పెట్టండి పబ్లిక్ డొమైన్లో అన్నారు. అంటే ఇప్పుడు ఫలానా వ్యక్తి దగ్గర నుంచి, ఫలానా సంస్థ దగ్గర నుంచి ఎలక్ట్రల్ బాండ్ జనరేట్ అయితే దాన్ని ఏ పార్టీకి తీసుకున్నది అనేది మా దగ్గర రెండు మ్యాచ్కి చేయలేదు ఇంకా అని ఇది ఒక సిల్లీ రీజన్గా సుప్రీంకోర్టు కొట్టేసి అర్జెంటుగా దాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చేయండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీన్ని పబ్లిష్ చేయాలి అని చెప్పింది. అంటే నేను రోజు చూస్తున్నా, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ చూస్తున్నా, ఎప్పుడు ఏమైనా వస్తుందేమో దీని గురించి మనం షో చేద్దామని. కానీ ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే క్విడ్ ప్రోకో ఒక పక్కన ఉంటే ఈ బెదిరింపులకు సంబంధించిన వ్యవహారం ఒక పక్కన ఉంది. ఈ రెండింటిని కలిపి ఏదైతే ఎలక్ట్రల్ బాండ్స్ సబ్జెక్ట్ ఉందో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఎస్బీఐ వైఖరిని చాలా తీవ్రమైన, అంటే
చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ముందు అర్జెంటుగా మీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని అఫిడవిట్ వేయమనండి, అసలు ఒక చిన్న ఉద్యోగితోటి చేయించడం ఏంటి అని చెప్పి. అయితే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఉంది. 3 సంస్థలు దీన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కరణగా భావించాలి, ఎస్బీఐ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎస్బీఐ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్టీగా చేస్తూ ఒక పిటిషన్ వేశారు. అంటే 3 పిటిషన్ని కలిపి, అంటే ఈ మూడింటిని కలిపి ప్లస్ అదే సందర్భంలో ఎస్బీఐ వేసినటువంటి గడువు పొడిగింపు పిటిషన్ని 4టిని కలిపి విచారణ చేసే క్రమంలో ప్రస్తుతానికి మేము దాన్ని అభయన్స్లో పెడుతున్నాం, నేను దాన్ని పక్కన పెడుతున్నాం. ఒకవేళ మేము తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి గడువులో కనుక ఎస్బీఐ యాక్ట్ చేయకపోతే, ఎస్బీఐ కనుక దానికి సంబంధించినటువంటి చర్యలు కనిపించకపోతే ఇప్పుడు ఆ మూడింటిని ముందుకు తీసుకొచ్చి కోర్టు ధిక్కరణ కింద మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి కొంచెం గట్టిగా వార్నింగ్ లాంటిదే ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ 26 రోజుల నుంచి ఏం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఇన్ని కోట్లకు సంబంధించినటువంటి లావాదేవీలు అంటే ఎవరెవరు ఏ కంపెనీ నుంచో ఏ వ్యక్తి నుంచో వచ్చిందో అనేది వ్యక్తికి సంబంధించిన పేరునో కంపెనీకి సంబంధించిన పేరునో బహిరంగపరచకూడదు అనే కదా ఎలక్ట్రల్ బాండ్స్లో ఇంతవరకు అది సుప్రీంకోర్టు కొట్టేక ముందు ఉన్నటువంటి ప్రొవిజన్. ఇప్పుడు సుప్రీంకోర్టే అది కొట్టేసిన తర్వాత ఇంకా ఎస్బీఐకి ఇంకా ఎస్బీఐకి అభ్యంతరం ఏంటి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అభ్యంతరం ఏంటి, ఎస్బీఐ ఎందుకు దాస్తోంది, ఎస్బీఐని నియంత్రిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ అనుమానాలు వస్తాయి. నేను అందుకే చెప్తున్నా, ఇది ఒక బాంబు అయ్యే అవకాశం ఉంది, ఎలక్ట్రల్ బాండ్స్ సబ్జెక్టు బాంబు అయ్యే అవకాశం ఉంది. మోడీ ప్రభకి ఇదేమన్నా నెగటివ్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. నేను ఇందాక నుంచి చెప్తున్నటువంటి బాంబు కేసీఆర్కి మెడిగడ్ ఎట్లా బాంబు అయిందో మోడీకి ఇదేమన్నా బాంబు అవుతుందో చూడాలి. అంటే ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఆహ్వానిస్తూ మల్లికార్జున ఖర్గే పెట్టిన ట్వీట్ కానీ రాహుల్ గాంధీ పెట్టిన ట్వీట్ కానీ అదే ఇండికేట్ చేస్తున్నాయి. అసలు అంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఆహ్వానిస్తూనే ఎస్బీఐ యొక్క ఈ దాపరికపు చర్యని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దాని ఇంటెన్షన్స్ని వాళ్ళు దానికి ఉన్నటువంటి వెనకున్నటువంటి కారణాలని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ కొన్ని అనుమానాలు మనకు కూడా సహజంగానే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఓపెన్గా జరిగినటువంటి, అంటే ఇప్పుడు మొత్తం కొన్ని కంపెనీలో లేదా కొంతమంది వ్యక్తులు కొన్నారు, వాటిని కొన్ని పార్టీలు క్లెయిమ్ చేసుకున్నాయి. ఈ లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ఉంది, రెండింటిని మ్యాచ్ చేయాలి అంటే అదంతా సిల్లీ రీజన్గా సుప్రీంకోర్టు భావించిందంటే, సుప్రీంకోర్టులో 5 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవమైనటువంటి తీర్పు చెప్పింది. ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో ఎలాగైతే ఏకగ్రీవ తీర్పు ఇచ్చిందో ధర్మాసనం, ఈరోజు కూడా అదే తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇస్తూనే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ 3టిని పక్కన పెడుతున్నాం, అభయన్స్లో పెడుతున్నాం. ఒకవేళ ఎస్బీఐ కనుక ఈ తదుపరి చర్య ఇప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించకపోతే దాన్ని ముందుకు తీసుకొస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక్కడ వ్యవహారంలో మొత్తంలో అసలు ముడి ఇక్కడ ఉంది. చూద్దాం. అంటే 2 విషయాలు మీరు అన్నట్లుగా ఇందాక, ఒకటి క్విడ్ ప్రోకో ఎక్కువగా జరిగిందనేది ఒక అనుమానం అయితే, బెదిరింపులకు పాల్పడి అంటే ఆ సంస్థల పైన మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తామని డబ్బులు గుంజే క్రమంలో ఇది ఎలక్ట్రల్ బాండ్స్ అని పైకి కనిపిస్తూ చేసినటువంటి వ్యవహారం ఒకటి, అన్ని కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా. మనమే ఇదే షోలో గతంలో ఒక 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ కి సంబంధించి కూడా మనం రివీల్ చేసాం, ప్రసారం కూడా చేసాం. దాని మీద మనం ఒకటమి వంద తప్పులు సిరీస్ లో ఒక ఎపిసోడ్ కూడా చేసాం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఈ డేటా బయటకు రావాలి, బయటకు వస్తేనే క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశానికి సంబంధించి మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది కాబట్టి మరింత మంది బాధితులు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటి నుంచి. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అయితే అందించారు. సో మొత్తంగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అంటే సీట్ల విషయంలో ఏ సీట్లు ఎవరికి తీసుకోవాలనేటువంటి అంశంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఈరోజు క్యాబినెట్ భేటీ జరగబోతోంది. క్యాబినెట్ మీటింగ్లో మరి ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయి, ఏ నిర్ణయాలు తీసుకుంటారో కూడా వేచి చూడాలి. అటు జాతీయ స్థాయిలో కూడా కొన్ని అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తాయా, లేకపోతే ప్రజల్లో ఎటువంటి ప్రభావం చూపుతాయో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.